నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక పేరుని సంపాదించుకొని తెలంగాణ ప్రజలందరికీ కూడా అనేక విధాలుగా వార్తలని చదువుతూ వినిపిస్తూ ఒక మంచి స్థానాన్ని కల్పించుకున్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాము. అయితే ప్రధానంగా తెలంగాణలో డిజిటల్ మీడియా అంటే మనందరికీ గుర్తొచ్చేది తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న దగ్గర క్యూ న్యూస్ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరైనటువంటి మీనం శ్యామ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, నమస్కార్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాలలో ఉన్నారు కాబట్టి అయితే ఇక మీనం శ్యామ్ కాస్త క్యూ న్యూస్ నుంచి బయటకు రావడం జరిగింది. సో మీరు ప్రజా వాయిస్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా మనకు తెలుసు, మనం చేస్తూ ఉన్నాం, బాగుంది. కాకపోతే జనాలందరికీ కూడా అసలు మీనం శ్యామ్ క్యూ న్యూస్లో కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిండు, అసలు వార్తలు ఎందుకు చెప్పట్లేదు. మార్నింగ్ న్యూస్లో డైలీ కూడా వచ్చేది, మాకు అందరికి కూడా కనిపించేది, వార్తలు చదివి వినిపించేది, అసలు ఏం జరిగింది మీనం శ్యామ్కు అని చెప్పేసి చాలామంది కూడా ఎంతవరకు కామెంట్లు పెట్టారు అంటే తీన్మార్ మల్లన్న సైతం స్పందించే వరకు దాదాపు ఒక 3-4 రోజులు సైతం కూడా మీ పైన అంత ఆదరణ, అంత ప్రేమని పెట్టుకొని మల్లన్నని అడిగే ప్రయత్నం చేశారు. దానికి మల్లన్న స్పందించి కూడా ఆయన ప్రజా వాయిస్ అనేటటువంటి ఒక సంస్థను పెట్టుకోవడం జరిగింది అని చెప్పేసి ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో అసలు మీరు బయటకు రావడానికి గల కారణాలు ఏంటి, మీరు బయటకి వచ్చారా లేకపోతే మిమ్మల్ని వాళ్ళు బయటకు పంపారా, అసలు ఏం జరిగిందన్న? అంటే బయటికి వచ్చారా బయటికి పంపారా అనే కాన్సెప్ట్గా ఆల్మోస్ట్ ఆల్ 1 year అయిపోయింది. నేను బయటికి వచ్చి February 6th నా వర్కింగ్ లాస్ట్ డే, February 6th మేబీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎలక్షన్ వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే మీ ఎదుగుదల కొంచెం కొంతమందికి నచ్చట్లేదు శ్యామ్, మీరు ఏదైనా సంస్థ పెట్టుకోండి అని మళ్ళీ చెప్పిండు. కొన్ని క్రాషెస్ ఉంటాయి ప్రతి సంస్థలో, చిన్న చిన్న లోప్ హోల్స్ ఉంటాయి. దాన్ని మనం భూతద్దంలో, అంటే నాటువంటి వ్యక్తి భూతద్దంలో పెట్టి చూడరు. ఎందుకంటే నా ఎదుగుదలకు క్యూనిస్ అనేది పనిచేసింది, నా ఎదుగుదలకు 100కు 1000% మల్లన్న పనిచేసిండు. ఓపెన్ సీక్రెట్, ఇది ఎవరిని అడిగినా చెప్తారు. బట్ ఒక అవకాశం నాకు వచ్చింది, అవకాశాన్ని ఎక్కడ కూడా ఐటీటు వెళ్ళకుండా మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు నేను ఆఫీస్లో ఉండేవాడిని. 12 hours. అంటే ఇక టైం పత్రంతో సంబంధం లేదు. నేను ఎప్పుడు ఇంటికి పోతానో ఎప్పుడు వస్తానో తెలియదు. అంటే ఏ సంస్థలో ఎవరు శాశ్వతం కాదు. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు పలాని స్కూల్లో పనిచేస్తాడు, వాడే మళ్ళీ నెక్స్ట్ ఉండడా తెలియదు, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అదే ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసే వాళ్ళకు మన క్యారెక్టర్ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ క్యారెక్టర్ మనకి నచ్చకపోవచ్చు. వాళ్ళు వద్దనుకున్నా మనం వద్దనుకున్నా బయటికి రావాల్సిందే, 100కు 100% రావాల్సిందే. బట్ కొంతమంది అంటే సంస్థలో అగ్రభాగంలో ఉన్న కొంతమంది నీ ఎదుగుదల నచ్చట్లేదు, నేను కూడా ఏం చేయలేకపోతున్నా, నా గురించి అయితే తెలుసు కదా నీకు అంటే, వాస్తవంగా మల్లన్నకు నాకు చిన్న క్రాషెస్ రాలేదు. ఆయన నన్ను ఒకరోజు నేను తిట్టింది లేదు, చిన్న మాట అన్నది కూడా లేదు. కోపం వస్తే వేరే వాళ్ళ మీద అన్నాడేమో చాలా వరకు, కానీ చిన్న చిన్న ఇప్పుడు సంస్థలో నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు, చాలామంది అరే అట్లా ఇట్లా మళ్ళీ నన్ను ఒక్క మాట కూడా అన్నది లేదు, ఓపెన్ సీక్రెట్. బట్ ఏంటంటే ఇక వద్దు అన్న కాన్సెప్ట్ అయితే చెప్పేసిండు. కొంతమంది అంటే వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ అంటే ఇంతకుముందు యూనిస్ట్లో ఇక రిలేషన్స్ కాకుండా నడిచేది. రిలేషన్స్ ఎంటర్ అయిన తర్వాత కొందరు అందరికీ ఇబ్బంది జరిగింది. శ్యామ్ ఒక్కటే కాదు, అనేక మంది, కొన్ని 50-60 వందల మంది బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దాని నుంచి టీం కావచ్చు, ఇటు జర్నలిస్టులు కావచ్చు. అంటే ఇప్పుడు మల్లన్న ఆయన చెప్పింది మనస్ఫూర్తిగా చెప్పిండా, లేకపోతే ఎవరి మాటలు విని తప్పక చెప్పాల్సి వచ్చిందా, లేకపోతే ఆయన మనస్ఫూర్తిగానే మిమ్మల్ని చెప్పడం జరిగిందా? మనస్ఫూర్తిగానే చెప్తాడు. అంటే సంస్థ మల్లన్నది, మల్లన్న వాళ్ళ ఫ్యామిలీ, అంటే ఒక సంస్థ అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అవుతారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ అల్టిమేట్గా మల్లన్నది చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను బయటికి ఎట్లా వచ్చినో అన్నకు కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు సంస్థ నుంచి కూడా కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కామన్గా. ఒకవేళ అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న సరే అక్కడ ఏదో జరిగింది, సంస్థలో ప్రభుత్వ ఉద్యోగులకే ఇప్పుడు లెక్కలేదు, నిజంగా మీరు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, అవసరమైతే ఇంకా వేరే చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. మనది ప్రైవేట్ సంస్థ కాబట్టి అల్టిమేట్గా ఇక యాజమాన్యం సీరియస్ అయినా, మన కోపం వచ్చినా వాళ్ళ కోపం వచ్చినా, ఒక సంస్థలో పనిచేసినప్పుడు మనమే బయటకు రావాల్సి వస్తుంది. సో వచ్చినాక మీరు ప్రజా వాయిస్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసుకొని కొంతమందికి మొత్తం కూడా ఉపాధి కల్పించి మంచిగా ఏర్పాటు చేసుకున్నారు, పెట్టడం జరుగుతుంది. కానీ జనాలు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే, అసలు మీనం శ్యామ్ క్యూ న్యూస్ నుంచి వచ్చిన తర్వాత
అంటే వేరే ఒక ఛానల్ మంచి గుర్తింపు వచ్చింది, రాష్ట్ర స్థాయిలో ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, పేరును సంపాదించుకున్నాడు, కష్టపడి పైకి ఎదిగాడని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలో మీనం శ్యాము ఒక మంచి సంస్థలో జాయిన్ అయ్యి ఇంకా మంచి శాలరీకి మంచి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటే సరిపోతుంది కదా. సో ప్రజా వాయిస్ అనే సంస్థ మీరు అన్నట్టు నేను క్యూనిస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా వరకు అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే బడా సంస్థలు చాలా వరకు రమ్మన్నారు. 1,00,000 కాదు 1,50,000 రూపాయల శాలరీ ఇస్తా, మీరు వస్తే చాలు అని ఇప్పటికీ చాలామంది ఫ్రెండ్స్ వెల్ విషర్స్ చాలామంది కాల్ చేసిండ్రు. బట్ నా ఎథిక్స్ ఏంటంటే ఇన్ని రోజులు పనిచేసినాం, ఒక 5-6 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 6 years పనిచేస్తాం క్యూనిస్లో. మనం ఎందుకు అంటే ఒక ఛానల్ పెట్టాలనే కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు, అనుకోని సందర్భంలో ఛానల్ పెట్టడం జరిగింది. ఇక మళ్ళీ ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేయడం అయితే ఇష్టం లేదు. జెన్యూన్గా ఒక సంస్థను అయితే ఇక నిర్మించుకుందాం అని చెప్పేసి చాలా ఇబ్బందులు పడి సంస్థను నిర్మించినాం. ప్రజెంట్ అయితే 200 మంది జర్నలిస్టులకు అయితే ఉపాధి కల్పించినాం. ఆఫీస్లో కూడా నీకు ఇటు పేపర్ వైజ్గా కావచ్చు, ఛానల్ వైజ్గా కావచ్చు, 10 మంది ఎంప్లాయ్మెంట్కు జీతాలు ఇచ్చే స్థాయికి అయితే మీనం శ్యామ్ పోయిండు. సో అంటే ఇప్పుడు మల్లన్నని మీనం శ్యామ్ ఎట్లా చూస్తాడు అంటే బయటకు పంపించి ఈ స్థాయిలో మల్లన్న పెట్టిండని పాజిటివ్గా తీసుకుంటారా, లేకపోతే బయటకు పంపించని చెప్పేసి నెగిటివ్గా తీసుకుంటారా? అది ఎవరి ఇష్టం వాళ్ళు. మల్లన్న పాజిటివ్ తీసుకుంటాడా, మల్లన్న నెగిటివ్ తీసుకుంటాడా అనేది మనం చెప్పడానికి లేదు. ఇప్పటికీ నేను బయటకు వచ్చిన తర్వాత నన్ను ఆయన ఒక మాట అన్నది లేదు, నేను ఒక మాట అన్నది లేదు. చాలామంది కాల్ చేస్తూ ఉంటారు నాకు కూడా, జర్నలిస్టులు చాలామంది సీనియర్ జర్నలిస్టులు వీళ్ళు కాల్ చేసి నిన్ను అవమానంగా బయటికి పంపించాను కదా, నువ్వు ఎందుకు తిట్టావు మళ్ళా, నువ్వు తిట్టాలి కదా, నువ్వు అగ్రెసివ్గా ఉండాలంటే నేను కొంచెం ఎథిక్స్ మీద చేస్తూ ఉంటా. చిన్నప్పటి నుంచి తండ్రి కోల్పోయిన బాధ ఏందో నాకు తెలుసు, అమ్మ పడ్డ కష్టం ఏందో తెలుసు. మాట ఈజీగా అనొచ్చు ఎవరైనా, ఒక మాట అనడంలో నన్ను కూడా చాలామంది తిట్టిండ్రు. కొందరు కూనా బూతులు వద్దు కానీ కూనా మేధావులు అనుకునే వాళ్ళు చాలామంది ఒకరిద్దరు తిట్టిండ్రు. బట్ ఏ రోజు రియాక్ట్ అవ్వలేదు. కాలం సమాధానం చెప్తుంది, కర్మ ఫలితం అనుభవించక తప్పదు, కాలం సమాధానం చెప్పక తప్పదు. ఇంతకుముందులాగా లేదు వ్యవస్థ. తప్పు చేస్తే ఇమీడియట్లీ యాక్షన్కి రియాక్షన్ వస్తుంది, 100% వస్తుంది. ఇక అందు గురించే ఈ ఒకరి దగ్గర పనిచేయడం అంటే జరగదు అని చెప్పేసి సంస్థ స్టార్ట్ చేసి ఇప్పటికైతే జెన్యూన్గా వెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజా వాయిస్ అని పెట్టడం, ప్రజల గొంతుని పేరు లోపల పెట్టేసి వెళ్ళడం అనేది నిజంగా చాలామంది కూడా ఆ ట్యాగ్ లైన్ని మెచ్చుతూ ఉన్నారు. ప్రజా వాయిస్ అనేది పేరులో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది, మన గొంతుని వినిపిస్తుంది అని చెప్పేసి నమ్మకం కూడా ఉన్నది ప్రజలకు. అయితే మీరు మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మాట్లాడారు క్యూ న్యూస్ వేదికలో స్క్రీన్ దగ్గర ఒక వీడియో తీసుకొని అసలు నేను మొత్తం కూడా ఎమోషనల్ అయిపోయినా. అసలు క్యూ న్యూస్తోనే మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి, అసలు క్యూ న్యూస్కి మీరు ఏ రకంగా అంటే యాజ్ ఏ మండల్ రిపోర్టర్ నేను క్యూ న్యూస్లో చిల్క ప్రవీణ్ బ్యూరో చీఫ్ ఉండే అప్పుడు. ఓకే, చిల్క ప్రవీణ్ బ్యూరో చీఫ్ ఉన్నప్పుడు నేను షేర్లింగంపల్లి మండల్ రిపోర్టర్ కేవలం. అప్పటికి మండల్ రిపోర్టర్ అంటే ఏముంటుంది, పోతాము ఇంటర్వ్యూ అటెండ్ అయినా నాకు నేను ఆఫీస్ హెడ్ ఉందో తెలియదు. అంతకుముందు మా న్యూస్కి పోయినా, అంతకుముందు ఎన్టీవీకి పోయినా. బట్ ఇక ఆంధ్ర బేస్డ్ ఛానల్స్ కాబట్టి మనకి ఎంత టాలెంట్ ఉన్నా వాడు ప్రోత్సహించగలరు. మనోడు మనకు ఉన్నాడు కాబట్టి 100% నాకు ప్రోత్సాహం అందింది. తర్వాత పరమేశ్వర బ్యూరో చీఫ్ ఉన్నాడు, పరమేశ్వర ప్రోత్సాహంతో ఇటు మల్లన్న అండదండలతో మనం ఈ స్థాయిలో ఉండడం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక మండల్ రిపోర్టర్గా స్టార్ట్ అయింది దాంట్లో. అక్కడ నుంచి మన వర్క్ స్టైల్ ఎక్కడున్నా కూడా జెన్యూన్గా చేయాలనేదే ఒక సిద్ధాంతం. మండల్ రిపోర్ట్ నుంచి కాన్స్టిట్యున్సీ రిపోర్టర్, కాన్స్టిట్యున్సీ రిపోర్ట్ నుంచి రంగారెడ్డి జిల్లా రిపోర్టర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రిపోర్టర్, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్, తర్వాత క్యూ న్యూస్ బ్యూరో చీఫ్, తెలంగాణ స్టేట్ క్యూ న్యూస్ బ్యూరో చీఫ్. మీరు అన్న ఏదైతే మొన్న చెప్పిన ఇంటర్వ్యూలో ఉందో అది నా మీద కేసులు అయిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇప్పటికి స్టిల్ రాలేదు మొబైల్. ఆ మొబైల్లో ఉంది. అంటే నేను 6 years వర్క్ చేసిన సందర్భంలో మల్లన్నకు శత్రువులు ఎవరైతే ఉంటారో జిందగీలో నేను ఒక్కరితో మాట్లాడలే. అంటే అంత జెన్యూనిటీగా ఉంటా. ఉన్నంతసేపు మనం జెన్యూన్గా పనిచేయాలి. ఒకరికి నమ్మక ద్రోహం చేసే క్యారెక్టర్ మనకు చిన్నప్పటి నుంచి రాలే, మన తల్లిదండ్రులు నేర్పలే, ఫ్యూచర్లో కూడా రాదు. జెన్యూన్గా చేద్దాం, మన కష్టం మనం పడదాం. కాకపోతే ఆ బాధ అనిపించింది లాస్ట్ రోజు, అరే ఏంది ఇంత కష్టపడితే సింపుల్గా నీ క్యారెక్టర్ నచ్చలేదు వెళ్ళిపో అంటే అసలు తట్టుకోలేక అది సరే. ఏది ఏమైనా మనకు లైఫ్ ఇచ్చిన స్క్రీన్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, మళ్ళీ ఫోటో కావచ్చు,
అందరికీ దండం పెట్టేసి ఎమోషనల్ అవ్వకుంటూ బయటికి రావడం జరిగింది వాస్తవంగా. క్యారెక్టర్ నచ్చలేదు మీనం శ్యామ్ అని ఎందుకు చెప్పారు? అంటే దాదాపు మీనం శ్యాము క్యారెక్టర్ నచ్చలేదని చెప్పలేదు, క్యారెక్టర్ నచ్చలేదని చెప్పలేదు. క్యారెక్టర్ నచ్చలేదు అనేది ఇప్పటి వరకు రాలేదు, జిందగీలో రాదు. ఎందుకంటే నేను జర్నలిస్ట్లతో బాగుంటా, టీంతో బాగుంటా, టీం కోఆర్డినేషన్ మీటింగ్ లోనే మళ్ళీ ఏదైనా టీం సమస్యలు ఉంటే శ్యామ్కి చెప్పండి జర్నలిజం సంబంధించినవి అని డిపార్ట్మెంట్ మొత్తం మనం చూసుకునేది. దాంట్లో నోడు క్యారెక్టర్ అని కాదు, ఎదుగుదల. క్యారెక్టర్ వేరు, ఎదుగుదల వేరు. ఎదుగుతున్నాడు వీడు అన్న కాన్సెప్ట్ కొద్దీ ఉంటది కొందరికి. అది మల్లన్నకే ఉన్నదా? మీనం శ్యామ్ ఎదిగిపోతున్నాడు మల్లన్నే అన్నాడు, బట్ వేరే వాళ్ళ పేరు పెట్టి అని ఉండే. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళ సంస్థ వాళ్ళ ఇష్టం కాబట్టి మనం చేయడానికి ఏం లేదు కదా, సింపుల్గా బయటికి రావడం తప్ప ఏం ఆప్షన్ ఉండదు. అంటే మన చేతిలో ఏముండదు. సరే దేవుడు కనుకరిస్తే మనం కూడా పొజిషన్కి వెళ్తామని చెప్పినాం. అదే నికార్స్గా అదే నిబద్ధతగా ఇప్పటివరకు పనిచేసుకుంటూ వస్తున్నారు. ఓకే అన్న, ఇక్కడ వరకు బాగానుంది నిజంగా. ఇప్పుడు మళ్ళీ శ్యామ్ నువ్వు వచ్చేసాయి, ఏదో పొరపాటు జరిగింది, నేను ఎవరియో కొన్ని మాటలు విని నిన్ను ఈ రకంగా చెప్పడం జరిగింది నీకు, సో నీ క్యారెక్టర్ నచ్చలేదు అని చెప్పేసి నేను మాట్లాడినా. బట్ అది వాస్తవంగా నా మనసులో నుంచి రాలేదు, వేరే వ్యక్తుల ద్వారా వాళ్ళు చెప్పినటువంటి మాటలని నేను నీతో చెప్పడం జరిగింది. సో నువ్వు వచ్చేసాయి, రెగ్యులర్గా చేసుకుందాం, మళ్ళీ ఎప్పటికైనా చేసుకో అంటే నువ్వు వెళ్తావా నా క్యూనియస్కి? లేదు, ఇక క్యూనియస్కి వెళ్ళడం అంటూ జరగదు. అంటే ఒక ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా, ఇట్స్ నాట్ ఈజీ కదా. ఈ 1 year జర్నీలో 2-3 నెలలు నాకు కేసులతోనే పోయింది. స్క్రీన్ మీద కూడా రాలేదు. 2 months కంప్లీట్ రాజనగర్ పిఎస్, ఏసీపీ ఆఫీసు, డీసీపీ ఆఫీసు, 2 SC/ST కేసులు, తర్వాత మళ్ళీ 1 year బైండ్ అవర్ కేసు, 3 కేసులు పెట్టాను ఇప్పటికి. సో ఇంకా మళ్ళీ ఇంతమందికి నేను ద్రోహం చేయలేను. నన్ను నమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నన్ను నమ్ముకుని ద్రోహం అనేది ఏం లేదు, ఆ నీడలో నేను ఎదిగిన. వాళ్ళకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఈ పార్టీలో సాయంత్రం జాయిన్ అవుతాడు, సాయంత్రం నచ్చలేదు. ఒక్కొక్కసారి వాళ్ళకి మన క్యారెక్టర్ కూడా నచ్చకపోవచ్చు. ఈ అమ్మాయి ఈయనతో ఏమున్నది రా అనే కాన్సెప్ట్ ఉండొచ్చు. సరే దాంట్లో తప్పు పట్టుకోవడానికి ఏం లేదు, బట్ మళ్ళీ రిటర్న్ బైబ్యాక్ అనేది ఉండదు లైఫ్లో. మల్లన్న కోసం పనిచేస్తాం. శ్యామ్ నీ సేవలు ఇక్కడ కావాలి అని అడిగిండు అనుకో, 100% చేస్తాం. ఇప్పుడు మల్లన్న చేసే రాజ్యాధికార పార్టీ పోరాటంలో వాళ్ళు మనకు టీం అంతా తెలిసిన వాళ్ళే కాబట్టి A to Z అంటే అందరికన్నా ఎక్కువ నాకే పరిచయాలు ఉన్నాయి కాబట్టి జిల్లాల నుంచి వచ్చే వార్తలు కావచ్చు అన్నీ తీసుకొని అన్నీ ప్రింట్ చేస్తాం. భేదాభిప్రాయాలు ఎక్కడ ఉండదు. మల్లన్న లైవ్లు పెట్టినా కూడా ప్రజా వాయిస్లో లైవ్లు రన్ అవుతూ ఉంటాయి. మన సేవలు మల్లన్నకి ఎప్పుడున్నా ఆల్వేస్ జిందగీలో మనం ఉన్నంతసేపు ఉంటాయి. దాంట్లో నెగటివ్గా వెళ్ళడము ఆ కోణం ఉండదు. అనుకునే వాళ్ళు 1,00,000 అనుకుంటారు, దానికి మనం ఆన్సర్ చెప్పడం అవసరం లేదు. మన పనే మన ఆన్సర్. ఓకే, అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒకరోజు పలాని సమయంలో ఆయన ఒక ఢిల్లీకి ఎక్కడికి పార్టీ పెట్టిండు కాబట్టి మంచిగా స్థిరపడ్డాడు, రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాడు, కష్టపడ్డాడు ఆయన కూడా వాస్తవంగా మనం చూసినాం. కాకపోతే ఇప్పుడు ఒక సందర్భంలో ఒక రోజు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి క్యూ న్యూస్లో మార్నింగ్ న్యూస్ నువ్వు చేయాలి శ్యామ్, ఈరోజు తప్పకుండా రావాలి నువ్వు అంటే ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు కదా, ఇప్పుడు రాజు పోతే రాజ్యం ఆగదు. ఓకే, ఎవరైనా ఇప్పుడు నేను లేకపోతే నా దగ్గర ఇప్పుడు పవన్ చేస్తాడు, ప్రవీణ్ చేస్తాడు, శివ చేస్తాడు, భాస్కర్ చేస్తాడు. ఇప్పుడు నా స్థాయికే ఇంతమంది ఉన్నారు. నార్మల్గా మళ్ళీ నా స్థాయికి చాలా వ్యక్తులు ఉంటారు. దాంట్లో ఇప్పుడు సుదర్శన్ ఆల్వేస్ 24/7 ఉంటాడు సుదర్శన్ అన్న. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుదర్శన్ అన్నకు సంబంధించి ఆయనది మొన్న మీ ఏదైతే మల్లన్న వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండో అభిమానులు అందరూ, అంటే మీకు సంబంధించిన మీ యూత్ కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, ఎవరైనా కూడా మీనం శ్యామ్ అని చెప్పేసి దాదాపు మీరు పోయిన తర్వాత ఒక నెల వరకు కూడా కంటిన్యూస్లీ లైవ్లలో మొత్తం కూడా మెసేజ్లు చేసి అసలు ఏం జరిగింది ఏందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చూసి మల్లన్న రియాక్ట్ అయ్యిండు. అంటే అక్కడి వరకు కూడా వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు నీ పైన పెట్టుకున్నటువంటి ప్రేమ మీరేం చెప్తారు అన్న? ఆ నమ్మకానికి శిరస్సు వంచి సెల్యూట్ చేస్తూ ఉంటాను నేను ప్రతిరోజు, అదే చెప్తా ఉంటాను. ఎందుకంటే అదే ప్రజలు, అదే అభిమానులు మన న్యూస్ చూసే శ్యామ్ వాయిస్ బాగుంటుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంటుందని వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. వాళ్ళు లేకపోతే మనం జీరో. ఇప్పటికీ ప్రజా వాయిస్ ఇంత స్ట్రాంగ్ ఉన్నదంటే అటు జనాల ఆదరణ ఒకటి, దాంతోపాటు మా ప్రజా వాయిస్లో పనిచేసే దాదాపు 200 మంది జర్నలిస్టులు కట్టర్గా పనిచేస్తూ ఉన్నారు నిజాయితీగా. అంటే ఇక్కడ ఇప్పుడు ఆఫీస్లో కూడా టైం పత్రం ఏముండదు. నీకు కావాలనుకుంటే నిద్ర వస్తే పడుకో,
పని ఉంటే చేసుకో, లేదంటే పడుకో. నా సిద్ధాంతం. ఫీల్ ఫ్రీ. 9 గంటలకే కూర్చోవాలి, 6 గంటలకు లేవాలి, ఈ కాన్సెప్ట్లో నేను ఉండను, పొరపాటున ఉండను. 9 గంటలకు పని లేదా, 10 గంటలకు పని లేదా, రెస్ట్ తీసుకో. వర్క్ ఉంటే రాత్రి 12 అయినా చేసుకో. అది అది మన మన ఫిలాసఫీ. అట్లనే ముందుకు వెళ్తా ఉన్నాం. 10 మందికి అయితే ఎంప్లాయ్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడి వరకు ప్రజా వాయిస్ పెట్టడం జరిగింది, క్యూ న్యూస్ నుంచి రావడం, సరే అది ఏదేమైనా రావడం జరిగింది, బయటకు వచ్చేసారు, మీకంటూ ఒక సంస్థను పెట్టుకోరు. మరి ఇప్పుడు ఎట్లుందన్న, అంటే మీకు అక్కడ ఒక ఉద్యోగిగా బాగున్నదా లేదంటే ఇక్కడ బాగున్నదా? అంటే అంత పెద్ద, అంటే క్యూ న్యూస్ అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సంస్థనే అనుకోవచ్చు. లేదు లేదు, నార్మల్గా సామెతలు కూడా ఉంటాయి. ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు ప్రశాంతంగా ఉంటాడు రా అని. దీంట్లో కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నాకు అక్కడ స్ట్రెస్ ఏమి ఉండదు. నా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేస్తా. వర్క్ విషయంలో 24/7 చేయడానికి రెడీగా ఉంటాను. నేను ఒక 4 గంటలకు 4 అవర్స్ పడుకుంటే నాకు సరిపోతుంది, వర్క్ చేయగలను. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జీతాలు కావచ్చు, ఆఫీస్ పర్పస్లో మెయింటెనెన్స్లు కావచ్చు, అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాడెవడో ఫోన్ చేస్తాడు, వానికి ఒకటి నచ్చదు, వీనికి ఒకటి నచ్చదు, అనేక రకాలుగా వస్తుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఒక సంస్థను నిలబెట్టినవన్న ఒక ప్రౌడ్ అయితే ఉంది దేవుడి ఆజ్ఞతో. సో ఇప్పుడు ప్రజా వాయిస్ పెట్టడం జరిగింది, సంవత్సరం వరకు కూడా దగ్గరకు వస్తుంది ఆల్మోస్ట్. అయితే మరి ఇప్పుడు ప్రజా వాయిస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు అన్న? అంటే పార్టీలకు సంబంధించి తెలంగాణలో కొన్ని న్యూస్ ఛానల్స్ ప్రధానంగా పార్టీలకు భజన చేసే ప్రయత్నం చేయాలి. అట్లా టిఆర్ఎస్ కు 10-15 ఛానళ్ళు ఉన్నాయి, కొన్నిటికి కాంగ్రెస్ కు 4-5 ఛానల్స్ ఉన్నాయి. ప్రజా వాయిస్ ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లైవ్లు చూసినా, ప్రజా వాయిస్ వీడియోలు చూసినా ఏ పార్టీకి సపోర్ట్ ఉండదు. ప్రజా వాయిస్ ప్రజలకే సపోర్ట్. ప్రజా వాయిస్ ఈ రోజు నేను ఒక లీడర్ని కలిసింది అనుకో, సపోజ్ ఆ లీడర్ రేపు తప్పు చేస్తే 100% తిడతా, ఆ లీడర్ మంచి చేస్తే 100% పొగుడతా. ప్రజల కోణంలోనే ప్రజా వాయిస్ పనిచేస్తుంది తప్ప ఈ పార్టీలకు ముడ్డిగా అడిగే కార్యక్రమంలో అసలు పొరపాటున భవిష్యత్తులో కూడా అసలు ఇప్పుడు ఓ బీజేపీలో నాయకుడు ఉంటాడు, కాంగ్రెస్లో నాయకుడు ఉంటాడు, బీఆర్ఎస్లో నాయకుడు ఉంటాడు, ఇండిపెండెంట్ నాయకులు కూడా ఉంటారు మంచోళ్ళు. ఒక అంటే ట్రస్టులు పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా అనే నాయకులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను నేను. అటువంటి వాళ్ళకు జెన్యున్గా సపోర్ట్ చేస్తాను. బట్ ఒక పార్టీకి కట్టుబడే వ్యక్తి అయితే నేనైతే కాదు, పొరపాటున కూడా జరగదు అది. అన్న ఇప్పుడు తీన్మార్ మల్లన్న పైన ఒక మాటలో చెప్పాలంటే, తీన్మార్ మల్లన్న పైన మీరు ఏం చెప్తారు? అంటే ఆయన దగ్గర చేయడం జరిగింది, అన్ని రోజులు కూడా ఆయనతో మీకు మంచి రిలేషన్ ఉన్నది. సో మల్లన్న పైన ఇప్పుడు చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది కూడా తిడుతూ ఉన్నారు, పొడుగుతూ ఉన్నారు, చప్పర్లు కొట్టే వాళ్ళు చప్పర్లు కొడుతూ ఉన్నారు, బురజాలే వారు బురజ చల్లుతూ ఉన్నారు. సో మరి బీసీ వస్తాయి, అనేక రకాలుగా వస్తాయి. కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ తిట్టిళ్ళు, కేసీఆర్ పొగిడిళ్ళు, అట్లనే మల్లన్న తిడతారు, మల్లన్న పొగుడతాడు. అల్టిమేట్గా ఒక చిన్న స్థాయి నుంచి ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మల్లన్న అంచెలుగా జర్నలిజంలో ఎదిగి మంచి పొజిషన్కి వచ్చి డైరెక్ట్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా అయ్యి ఒక పార్టీని స్థాపించడం అంతా ఆషామాషి ముచ్చటేం కాదు. నా దృష్టిలో ఏంటంటే మల్లన్న ఒక డైనమిక్ లీడర్. ఎప్పటికప్పుడు వేరే లీడర్లను మీరు అబ్జర్వ్ చేయండి, మల్లన్నని అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాడు, ఆల్వేస్ యాక్టివ్నెస్లోనే ఉంటాడు. యాక్టివ్నెస్సే ఆ డైనమిక్ లీడర్షిప్పే ఆయనను ఇంకా ముందుకు సాగుతాం. అన్న ఇంకోటి ఏంటంటే, మీకు చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది, అసలు మీనం శ్యామ్ అన్నది ఎక్కడ, అసలు విలేజ్ ఏంది, ఎక్కడ, ఆయన కుటుంబానికి సంబంధించి వ్యక్తిగత వివరాలు ఒకసారి చెప్పరా? నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మంతని నియోజకవర్గం, దుద్దిల శ్రీధరబాబు గారు ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. అక్కడ మల్హార్ రావు మండలం, అంటే తాడ్చర్ల హెడ్ క్వార్టర్. ఇప్పుడు ఎంపీపీ మల్హార్ రావు ఉండే కాబట్టి ఆయన నక్సలైట్లు చంపేసి ఉండే, ఎన్టీ రామారావు పీరియడ్లో. ఇక తాడ్చర్ల మండల్ హెడ్ క్వార్టర్కు మల్హార్ రావు అని ఆయన పేరు పెట్టిండు అన్నట్టు. తాడ్చర్ల గ్రామం అండ్ మండలం, ప్రజెంట్ భూపాలపల్లి జిల్లా. అది కుటుంబ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మీకు అంటే ఇది ఉద్యోగం నుంచి ఇప్పుడు మళ్ళీ సంస్థ పెట్టడము, అనేక సవాళ్ళు ఎదుర్కోవడం. ఒక సంస్థని రన్ చేయాలంటే నాట్ ఈజీ, 200 మందిని పెట్టి అనేక ఒత్తిడులు ఉంటాయి. సరే మీ కుటుంబ సభ్యులు ఎందుకు నీకు ఇంత అంటే ఈ రిస్క్ తీసుకొని ఎందుకు ఇంత సఫర్ అవుతా ఉన్నావు, కొంచెం రెస్ట్ తీసుకో, ఇవన్నీ బంద్ చేసి ఎవరు అట్లా అన్నారు? నాన్న చిన్నప్పుడే చనిపోయాడు కాబట్టి ఆ కష్టాలు ఏందో తెలుసు. అమ్మ ఇక కొన్ని పొలాలు ఉన్నాయో చూస్తూ ఉంటుంది. ఏ వైఫ్ అంటే ఆమె ఎంప్లాయ్ కాబట్టి ఆమె నడుస్తూ ఉంది. బట్ ఈ రిస్క్ లేకపోతే ఏ జాబ్లో రిస్క్లు ఉండవా?
సంస్థలో రిస్క్లు ఉండవా? ఇప్పుడు క్యూనియస్లో చాలా మంది పనిచేసిండ్లు బయటికి వచ్చిండ్రు, చాలా మంది పనిచేసిండ్రు. మీనం శ్యామ్కి ఎంత పేరు ఎందుకు వచ్చింది? పనిచేసే విధానాన్ని బట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటేనే ఏ సంస్థ అయినా. ఇప్పుడు ప్రజావాయిస్లో చాలా మంది పనిచేస్తూ ఉంటారు. మొన్న 20 మందికి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డులు ఇచ్చినాం. అంటే పనిచేసే వాళ్ళకు 100% ప్రోత్సాహం ఉంటుంది. అట్లా నాకు కూడా ప్రోత్సాహం అందింది అప్పుడు. అన్న ఇంకా చివరిగా మీరు ఏమైనా చెప్పదలుచుకోరన్న మీ తరఫు నుంచి? ఏం లేదు, సొసైటీలో కరప్షన్ హెవీగా అయిపోయింది. ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఒక పార్టీకి ముడ్డిగడుగుడో దానికి ముడ్డిగడుగుడో కాకుండా కరప్షన్ పైన ఫోకస్ పెట్టేసి జెన్యూన్గా దానికి ఉన్నంత పవర్ దేనికి లేదు. సాటిలైట్ మీడియాలు కూడా ఎవడు చూస్తలేడు. బట్ జెన్యూన్గా పనిచేసే బిడ్డలకైతే తెలంగాణ ప్రజల అభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రజా వాయిస్ కూడా 100కు 100% ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అటువంటి మాట ఆయన క్యూన్యూస్ వేదిక ద్వారా చాలా మంది ప్రజలకు కూడా దగ్గర అయిపోయి అనేక వార్తలు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. చాలామందికి కూడా మనసులు గెలుచుకొని మరి పేద ప్రజలకు సంబంధించినటువంటి వార్తలు ఏమైనా ఉంటే కూడా చాలా స్పందించి మంచిగా చెప్పేటటువంటి వ్యక్తి. సో నిజాయితీగా వెళ్తూ ఉన్నాను క్యూ న్యూస్ నుంచి బయటకు రావడం, తర్వాత ప్రజా వాయిస్ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని ఇవాళ ప్రజలందరి మద్దతుతో ముందుకెళ్తా ఉన్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఇక మళ్ళీ క్యూ న్యూస్కి వెళ్ళేది లేదు. ఖచ్చితంగా ప్రజా వాయిస్నే ఇక్కడ నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. సో జనాలందరూ కూడా ఇంకా మాకు సపోర్ట్ చేస్తారు, మద్దతు ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి మీనం శ్యామ్ గారు చెప్తా ఉన్నాడు. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.